చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక్కపారి ఆలోచించండి, పొద్దున ఫీల్డ్ ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. లీడర్స్ చాలామంది చూస్తూ ఉంటారు, చాలామంది కలలు కంటారు. ఆ కలలను మాత్రం కొద్ది మందే సాకారం చేసుకుంటారు. అవునా కాదా? ఒకపారి ఆలోచించండి. ఎంతోమంది నేను ఎదగాలి, నేను సక్సెస్ కావాలి, అది ఇది అని చాలా మాటలు చెప్తుంటారు. కానీ ఆ కలలను సాకారం చేసుకున్న వాళ్ళు కొద్ది మందే ఉంటారు. మరి ఆ కొద్ది మంది ఎందుకు సక్సెస్ అవుతున్నారంటే, ప్లానింగ్ ఉంటే సరిపోదు, ప్లానింగ్తో పాటు ఒక యాక్షన్ అనేది ఉండాలి. ఇక్కడ మన ఏ బిజినెస్కైనా కస్టమర్ ఎంత ముఖ్యమో అదే ప్లానింగ్కు ఇక్కడ యాక్షన్ కూడా అంతే ముఖ్యం. ప్లానింగ్ చాలామంది చేస్తారు, అట్లుండాలి, ఇట్లుండాలి, ఇట్లా ఎదగాలి, అట్లా ఎదగాలి, చాలా ప్లాన్ చేస్తారు. కానీ వాటికి బదులు యాక్షన్ సమానంగా ఉంటేనే ఇక్కడ సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. మరి ఎంతోమంది సక్సెస్ అయితే మనం వెస్టేజ్కి వస్తున్నారు, అయినా చాలామంది అక్కడే తడబడి ఆగిపోతున్నారు. ఎందుకంటే యాక్షన్ లేకపోవడం. ఒక్కపారి ఆలోచించి, చూస్తున్న వాళ్ళు చూస్తూనే ఉంటారు, చేస్తున్న వాళ్ళు చేస్తూనే ఉంటారు. నా కోసం ఒక కారు ఉంది, నా కోసం ఒక ₹1,00,000 సంపాదించి కసి నా పట్టుదల నా మైండ్లో ఉంది, దానికి తగ్గట్టు నేను ఎదుగుతా, నేను కష్టపడతా అని ఎవరైతే అనుకుంటారో వారికి సక్సెస్ ఎదురు చూస్తుంది. నువ్వు నా దగ్గరికి రావాలనుకుంటున్నావా? నేను రెడీగా ఉన్నా. నువ్వు కష్టపడి నీ యొక్క పనిని ముందు ఒక అడుగు ముందుకేసి నీకు 10 అడుగులని దారి చూపిస్తాను ముందుకు వస్తుంది విశ్వం. మరి వాటిని వదిలేసి మనం ఎక్కడెక్కడో పనిచేస్తున్నాము, లైఫ్ లేని దగ్గర పనిచేస్తున్నాము, అవసరం లేని దగ్గర మనం టైంను పెడుతున్నాము, అవసరం ఉన్న దగ్గర టైం కేటాయించట్లేదు. మరి డబ్బులు ఎక్కడున్నాయి అక్కడ పని చేయకుండా, డబ్బులు లేని దగ్గర తెల్లందాకా పొద్దుందాకా కష్టపడుతున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో. మిత్రమా, ఒక్కపారి ఆలోచించండి. నువ్వు ఎదగాలనుకుంటే నీ యొక్క మైండ్లో ఒక పిచ్చితనం రావాలి. నువ్వు ఏ విధంగా అయితే ఎదగాలనుకుంటున్నావో ఆ పని మీద నీకు ఒక పిచ్చి అనేది వచ్చినప్పుడు మాత్రమే నాతో అవుతుంది అని నువ్వు బలంగా నీ మైండ్లో నువ్వు ఒక గట్టి నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. ఒక్కపారి చూడండి, ఎంత అద్భుతంగా ఈ యొక్క లైఫ్, ఈ యొక్క వెస్టేజ్లో ఒక అద్భుతమైన లైఫ్ ఉంది. దాన్ని సాధించుకోవడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. చదువు అవసరం లేదు, చదువుతో పాటు ఆడమకు సంబంధం లేదు. నీకు పని ఉన్నప్పుడు పని చేసుకుంటూ, పని లేనప్పుడు ఈ యొక్క పార్ట్ టైం, ఫుల్ టైం చేసుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఎదగలేకపోతున్నావు అంటే నువ్వు ఎలా ఉంటే ఇంకెదుగుతావు? ఒకటి నువ్వు ఆలోచించుకో మిత్రమా. ప్రతి ఒక్కరు ఆలోచించండి. యాక్షన్తోని పని, కార్యాచరణతో ఏదైనా పని నీ యొక్క మైండ్లో సక్సెస్ అనే విత్తనం నాటితే తప్ప ఆ విత్తనం మొలిచి వృక్షంగా మారుతుంది. నువ్వేదేదో జాబ్ అనే విత్తనం నాటుతున్నావు, జాబ్ చేస్తున్నావు, 10,000 అనే విత్తనం నాటుతున్నావు, 10,000 సాధిస్తున్నావు. ₹1,00,000 అనే విత్తనం నాటినప్పుడే ₹1,00,000 సంపాదించడానికి నీకు అవకాశం దొరుకుతుంది మిత్రమా.